गुरुमध्ये स्थितं विश्वं विश्वमध्ये स्थितो गुरुः गुरुर्विश्वं न चान्योस्ति तस्मै श्री साई गुरवे नमः। ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलम् सर्वधी साक्षिभूतं साईनाथं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। श्री सच्चिदानंद समर्थ सद्गुरु साईनाथ महाराज की जय। जय साईनाथ बाबा। श्री गुरुभ्यो नमः। సాయినాథుని యొక్క అఖండమైనటువంటి కృపా విశేషం 24 అధ్యాయాలు దర్శనం చేసుకొని దానినంతా కూడా మనసులో నిలుపుకొని 25వ అధ్యాయంలోకి ప్రవేశిస్తున్నాం. శ్రీ సాయి సచ్చరిత్ర 25వ అధ్యాయం. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః, శ్రీ కులదేవతాయ నమః, శ్రీ సీతారామచంద్రాభ్యా నమః, శ్రీ సద్గురు సాయినాథాయ నమః. కృపాసాగరులైన సాయి మహారాజ్ సాక్షాత్తు పరమేశ్వరుని యొక్క అవతారము. సాయి మహారాజ్ సాక్షాత్తు పరమేశ్వరుని అవతారం అంటున్నారంటే పరమేశ్వరుడు సగుణ బ్రహ్మము, పరమాత్మ నిర్గుణ బ్రహ్మము. అంటే ఎవరికైతే ఈ యొక్క సృష్టి మీద అధికారం పరిపూర్ణంగా ఉంటుందో వారిని పరమేశ్వరుడు అనేటువంటి పదంతో మనం సంబోధన చేస్తాం. వారి యొక్క అవతారమే. ఎందుకంటే సాయిబాబా సగుణ రూపంగా నిర్గుణ రూపంగా మనకి దర్శనమిస్తున్నారు. సగుణ రూపంగా ద్వారకామాయిలో షిరిడి నుంచి దర్శనమిస్తున్నారు. నిర్గుణ రూపంగా యావత్ చరాచరములంతా ఏది వ్యాప్తి చెంది ఉన్నదో దాని స్వరూపమే అనేటువంటి అనుభవాన్ని సాయి భక్తులందరికీ ఇస్తున్నారు. కాబట్టి ఎక్కడ ఏ కష్టం వచ్చినా కూడా దానిని హృదయంలో ఉన్నటువంటి సాయినాథుడి, అంతా ఉన్నాడంటే మన హృదయంలో కూడా ఉన్నట్టే కదా, ఆ తండ్రి రక్షణ ఇస్తూ ఉన్నారు. మహాయోగీశ్వరైన వారికి సాష్టాంగ నమస్కారము. జయ జయ సాధుల లామ మంగళధామ ఆత్మారామ సాయి సమర్థ భక్త విశ్రామ పూర్ణకామ మీకు ప్రణామాలు. గత అధ్యాయంలో హాస్యరసం గురించిన వర్ణన జరిగింది. భక్తులను ప్రేమించే సాయిబాబా ఎల్లప్పుడూ వారిని రంజింపచేస్తూ ఉంటారు. సాయిబాబాకి ప్రియమైనది భక్తి. భక్తి ఏ హృదయంలో ఉంటుందో ఆ మనస్సు రంజిస్తూ ఉంటుందండి. దాన్ని రంజింపజేసేటువంటిది పరమాత్మ స్వరూపమైనటువంటి సాయినాథుడే. సాయి పరమ దయామూర్తి. వారి యందు అనన్య భక్తి ఉంటే, ఒక్కటి ఉంటే చాలు. సాయిబాబా పరమ దయామూర్తిట మనందరికీ అనుభవంలో ఉన్నది. ఆ టా తీసేయాలి. టా అంటే మన అనుభవంలో లేనప్పుడు. సాయిబాబా పరమ దయామూర్తి. వారి యందు అనన్య భక్తి ఒకటి ఉంటే చాలు. ఇక్కడ చూడండి, అనన్యమైనటువంటి భక్తి అంటే అన్యము లేనటువంటిది, అంటే మరొకటి లేనటువంటిది. మరొకటి లేనటువంటిది ఏమిటున్నది? ఒకటే ఉన్నది. అదే ఏకాత్మ భావన, అదే బ్రహ్మమన్నా, అదే ఆత్మన్నా, అదే నువ్వన్నా, నేనన్నా, సవాలక్ష అన్న. ఈ అనన్యమైనటువంటి భక్తి ఒకటి ఉంటే చాలు. దట్స్ ఆల్. దట్ ఈస్ ది పినాకిల్ ఆఫ్ ది ట్రూత్. అది మనం సహజంగా ఏమనుకుంటామంటే వారి యందు అనన్యమైన భక్తి ఒకటి ఉంటే చాలంటే ఆ పూజ చేస్తూ ఉంటేనో లేకపోతే భజన చేస్తూ ఉంటే సరిపోతుంది. కాదు కాదు కాదు. ఇప్పుడు పూజ మనం అందరం చేస్తూనే ఉంటాం ఏదో రకంగా, ఎవరికి తోచిన విధంగా వాళ్ళకి చేస్తూ ఉంటాం. అసలు ఆ పూజతో నాకు పని లేదనే చెప్పారు సాయిబాబా. మనకి తోచిన విధంగా ఏ మాలో దండో ఏదో ఒకటి వేస్తుంటాం సాయిబాబాకి, వాటితో నాకు అసలు పని లేదని చెప్పారు సాయిబాబా. ఇక్కడ అర్థం ఏంటంటే ఉన్నది ఒక్కటే అని నీ పాటికి నీవు నిలిచిపోవటమే పరాకాష్ట. అది ఒకటి ఉంటే చాలు. రెండు ఉన్నదా దుఃఖం తప్పదు, సంసారం తప్పదు. ఇంతే మాట. నువ్వు భక్తను యోగమును
కర్మకాండను మరొకటను మన 1,00,000 చెప్పనివ్వండి. ఎక్కడైతే ద్వంద్వమో, చివరికి నీవు దైవము నేను భక్తుణ్ణి అన్నా కూడా ద్వంద్వం వచ్చింది అక్కడ. నిష్కర్షగా చెప్పాలంటే అది అనన్యం ఎట్లా అవుతుంది అసలు? నీవన్నా డ్రాప్ అవ్వాలి, ఎవరో ఒకళ్ళు. అసలు ఆ రెండు దగ్గరికి రావటమే చాలా కష్టం అండి. దాన్ని ఉపాసన అని చెప్తాం, అంటే సగుణ బ్రహ్మ ఉపాసన. 2 దాకా రాగలిగితే అక్కడి నుంచి 1 రావటం చాలా తేలిక. ఒక చిన్న అనుగ్రహంతో, చిన్న లీలతో సత్యాన్ని గోచరింపజేస్తారు పరమాత్మ, దాంతో అర్థమైపోతుంది అంతే. అది పుస్తకాల్లో ఉండే ఉపయోగం లేదు, మన మస్తకంలో ఉండే ఉపయోగం లేదు. మరి ఎక్కడ ఉండాలి? మన అనుభవంలో ఉండాలండి. మస్తకంలో ఎవరికి తెలియదు, అందరూ చెప్తారు భగవంతుడు సర్వాంతర్యామిని. ఏది అనుభవంలో ఇది పుస్తక మస్తకాల్లో ఉంటే ఉపయోగం లేదండి. పుస్తక మస్తకాల్లో ఎప్పటి నుంచో ఉంది, దానివల్ల ఏం ప్రయోజనం లేదు. కావలసింది మన అనుభవంలో ఉండాలి. దట్ షుడ్ బి ది మిస్టిసిజం. భక్తి శ్రద్ధలు ఉన్న భక్తులు కోరుకున్న దానికి కొదువలేదు. అది ఇవన్నీ అది అర్థమైతే తప్ప ఇవి సమన్వయం కావండి అసలు. ఇప్పుడు మన సహజంగా లోక సహజంగా చూడండి, మరి భక్తి శ్రద్ధలు భక్తులు కోరుకున్న దానికి కొదవలేదు. ఏం కోరుకుంటాడు భక్తుడు చెప్పండి? భగవంతుడిని తప్ప మరొక దాన్ని కోరడు. కోరితే వాడు భక్తుడు కాదు. మీరు చెప్పండి. ముందే చెప్పారు కదా అనన్యమని. కాబట్టి మనకొచ్చేటువంటి సామాన్య అర్థం ఇక్కడ పనికిరాదు, నిలబడదు అసలు. మనకేమనిపిస్తుందంటే భక్తి శ్రద్ధలుంటే భక్తులు కోరుకున్న దానికి కొదవలేదంటే కోరుకున్నది మొత్తం వస్తూ ఉంటుందని. చాలా మిస్టేక్ లాంగ్వేజ్ అండి. If you really try to understand as it is, you will get confused and you'll go mad, I am telling you. I can prove it in few minutes. ఎందుకంటే మనకి సహజంగా ఈ కోరిక మీద ఉన్నది గోలంతా. ఇక్కడ కోరిక ఉన్నది. ఆ కోరిక ఏం చేస్తుందంటే భస్మం చేస్తుంది. మన కోరిక ఏం చేస్తుంది? మనల్ని భస్మం చేస్తుంది. భగవంతుని పట్ల సత్యపరమైనటువంటి కోరిక ఏం చేస్తుందంటే కోరికని భస్మం చేస్తుంది. ఇది విషయం. మనం సహజంగా ఏం చేస్తాం? భక్తి శ్రద్ధలున్న భక్తులకు కోరుకున్న దానికి కొదవలేదంటే ఈ భక్తుడు ఏమి కోరుకుంటాడండి? భక్తి శ్రద్ధలు ఉన్నవాడు అన్యం కోరుకుంటే వాడు భక్తుడు కాదు. ఎవరిని కోరుకోవాలి? భగవంతుడినే కోరుకోవాలి. భగవంతుడినే కోరుకున్న వాడికి కొదవే ఉంటుంది, ఆయన ఎప్పుడూ ఉన్నాడు. అంటే మనసు శాంతిస్తుందండి. ఇది అర్థమైతే. ఇది అర్థమైందనుకోండి, 100కి 99 మందికి భయం వేస్తుంది. అమ్మో మన కోరికలు తీరమేమో. ఐ విల్ గివ్ ఇట్ ఇన్ రైటింగ్. ఎవడి కోరికలు తీరవు అసలు పూర్తిగా. ఎక్కడ అసలు కోరిక తీరటం అనేది ఎక్కడ ఉంటుందండి? దానికి అంతా పొంత. ఏమిటి మన కోరికలని? ప్రాపంచకంలో ఉన్నటువంటి వస్తు సముదాయము. మనం అనుకునేటువంటి విషయాలు సినిమాలు తీసినా కూడా అవి కుదరవు అసలు. ఎందుకంటే ప్రపంచం మొత్తం నాకు అనుకూలంగా ఉండాలి, నేను ఎవరికి అనుకూలంగా ఉండను. ఏమిటి అసలు ఇది? వాస్తవం చూస్తే మన మనసులో ఉన్న భావాలన్నీ అవే. నేను అనుకున్నదే జరగాలి. మరి నువ్వు అనుకున్నదే జరిగితే మరి వాడు అనుకున్నది వాడికేం స్వతంత్రం లేదు. అసలు ఈజ్ ఇట్ మేకింగ్ ఎనీ సెన్స్ టు అస్? అసలు మన ఆలోచన విధానాన్ని, మనకున్న భావజాలాన్ని మన ముందేస్తే మనకే అసహ్యం వేస్తుంది, భయం మనకి. మనం అనుకునేది ఏంటంటే, పచ్చిగా చెప్పాలంటే మన కుటుంబంలో ఉన్న వ్యవహారం అంతా కూడా అదే కదండి. అల్లుడు చాలా మంచివాడు రావాలంటే ఏమిటి? ఎవరి మనసులో వాళ్ళకి తెలుసు. చెప్తే బాగుండదు బయటికి. మనకు తెలిసిందే మనం. కాకపోతే దాన్ని విచారణ చేస్తే దానిలో ఉన్నంత జుగుప్సాకరమైనటువంటి భావజాలం మనకే అసహ్యకరంగా ఉంటుంది. దాన్ని ఏం చేస్తామంటే ఆలోచించకుండా నిర్లజ్జగా నెత్తిన పెట్టుకొని అదే సాధించాలని చెప్పి జీవితం మొత్తం దుర్భరం చేసుకొని చుట్టుపక్కల వాళ్ళ జీవితం కూడా భస్మీభూతం చేస్తూ ఉంటాం. అయితే ఇంచుమించుగా అందరూ అదే పని చేస్తుంటారు కాబట్టి మిగిలేది మంటే కనిపిస్తుంటుంది మనకి. ఇది కారణం. మనిషి జీవితానికి సౌఖ్యం లేవడం కారణం అది. ఇప్పుడు ఆ గొంతెమ్మ కోరికలన్నీ మనకి సాయిబాబా తీర్చాలి. ఇప్పుడు అసలు ఏమన్నా అర్థం ఉందా? ఇక్కడ కోరికలన్నీ ఉడికిపోతాయనే సరికి వీడికి భయం. వాడి భయంతో ఏం సంబంధం లేదండి. సత్యం ఎప్పుడు అసలు ఒకడి కోసం ఉండదు, అంతే. వాడు ఉంటాడు కొట్టుకొని ఆ మంటలోని జీవితాన్ని వదిలేస్తున్నాడు.
యావత్ ప్రజానీకమంతా కూడా అంత దుర్భరమైన జీవితాన్ని పడే చివరికి అట్లా నోరు తెరిస్తే బయటపడేస్తున్నారు. అంతే లెక్క. ఏముంది చెప్పండి, అంతకుమించి ఏమైనా ఉందా అసలు? వాడు కోటీశ్వరుడైనా మరొకటైనా సరే ఎక్కడ ఏ సౌఖ్యం లేదు. నేను ఇప్పుడు మన జీవితంలో ఉన్న అనుభవమే. బాల్యం నుంచి ప్రపంచాన్ని గమనిస్తూ ఉంటే మరణించబోయేటువంటి వృద్ధురాల వరకు ఉన్న భావజాలం ఇంతకు తప్ప మరొకటి లేదు అసలు. వీడు ఏ పూజ చేసినా సౌఖ్యం చస్తే రాదు, తపస్సు చేసినా రాదండి. నేను గ్యారంటీ ఇస్తా. ఎందుకంటే నాకు బోలెడు ఉదాహరణలు ఉన్నాయి. ఎవరు రావణాసుడి దగ్గర నుంచి అసలు ఆయన తపస్సు, ఒక క్షణం చేసిన తపస్సు మన కోడి జన్మలెత్తిన చేయనే మనకు అంత నిష్ఠ లేదు, పాడు లేదు. మనం చేసే తపస్సు, మనం చేసే పూజ, మనం చేసే యజ్ఞ యాగం తీసి పక్కన పడండి, పనికిరావు. వాటికేం బలం తెచ్చిందండి? అదేమంత తీవ్రంగా ఏడిసినాయి అసలు. ఈ పాటి దానికే కోరికలన్నీ తీరిపోతాయి. అసలు ఏమన్నా అర్థం ఉంది అసలు? ఇది యాజ్ ఇట్ ఈజ్ లైన్స్ అయితే అస్సలు వాస్తవం వేరు, మనకు అర్థమవుతున్న వ్యవహారం వేరు. రావణాసుడు తపస్సుకి దిక్కు లేదండి, నాశనం అయిపోయాడు. మనమెంత, మన కథ ఎంత? రాక్షసులంతా బీభత్సమైనటువంటి తపస్సు చేసిన వాళ్ళందరూ ఏమైపోయారు చివరికి? కోరికలన్నీ తీరినాయా? అసలు కోరికలన్నీ తీరటం అనేది అది పిచ్చి మాట అసలు. అది అంటే ఆశకి పరాకాష్ట అనమాట. మన గొయ్యి మనం డైరెక్ట్గా తీసుకోవటమే. మనం పొరపాటును కూడా సౌఖ్యంగా ఉండే అవకాశం లేనే లేదు. అట్లా ఉంచడం అసలు ఎవరికి వల్లనే కాదు అసలు. అది ఒక్కసారి విచారణ చేసుకుంటే బయటపడిపోతుంది ఎంత అసహ్యకరంగా ఉంది మన భావజాలం, మన మనసు ఎంత జుగుప్సాకరంగా. ఇది నిలబట్టడం చాలా కష్టం. పారిపోతాడు, పట్టించుకోరు. మహాత్ములు పారిపోయేవాడు అసలు పట్టించుకోరండి. వాట్ ఈస్ ద డే కేర్? మనం అనుకుంటాం ఏంటంటే, మనం వెళ్తే వాళ్ళకేదో గొప్ప అనుకుంటాం. అసలు అది ఉండనే ఉండదు. అది ఉంటే వాడు మహాత్ముడు కానే కాదు అసలు. మోకాళ్ళ మీద కూర్చొని కంటి వెంట ధారగా ఏడిస్తేనే మహాత్ముడు నోరు విప్పడు సత్యం గురించి. ఇది సత్యం. వాడు మహాత్ముడు. అంతేగాని ఊరికే ఊళ్ళంబడి తిరిగాడు వాడు గుడిపుడి జంగం. వాడికి విలువ లేదు, పాడు లేదు. కాకపోతే వీడు ప్రపంచంలో వాడు తిరుగుతున్నాడు, వాడు వేషం వేసుకొని తిరుగుతున్నాడు, అంతకుమించి తేడా లేదు. వాళ్ళు మహాత్ములు కాలేరు. మహాత్ముడు అంటే ఏమిటి? వాడు ముందు సౌఖ్యంగా ఏడవాలి. వాడు ఏడుస్తుంటే ఇంకోటికి ఏం చేస్తాడండి? కాబట్టి ఇట్లాంటి జాగ్రత్తగా మనం గమనించాలి. భక్తి శ్రద్ధలున్న భక్తులు కోరుకున్న దాన్ని కొదవలేదంటే వాడు అసలు ఏం కోరుకోడది. అందుకే కొదవ ఉండదు. కోరుకున్నాడో కొంప కొల్లేరే. అది వాస్తవం. మనకి నచ్చినా నచ్చకపోయినా విషయం అది. మనకు నచ్చడంతో సంబంధం లేదు. ఎందుకంటే మనం అనుకునేది మనకు నచ్చేది అసలు భూమండలంలో కాదు కదా, ఏ కాలంలో జరగదు, ఏ లోకల్లో కూడా జరగదు, గ్యారంటీ. ఎందుకంటే అక్కడ ఉన్నది ఒక సమస్య ఉన్నదండి. మనం కొంచెం విచారణ చేసి చూస్తే మనం ఏమనుకుంటామంటే, మనం చెప్పింది అందరూ వినాలి, నేను ఎవడు చెప్పినా చస్తే వినను. ఇది అసలు ఇదే కదా భావం మంది. నా మాట భార్య వినాలి, పిల్లలు వినాలి, ఎవడు ఒక్కడు వినడం. ఇది వాస్తవం. ఎవడు వినడు. ఇది సత్యం. ఇది తెలుసుకో మిత్రమా. ఎందుకు వాడు వింటే ఎట్లా వింటాడు? వాడు కూడా అదే అనుకుంటున్నాడు. వాడు కూడా అందరు నా మాట వినాలనుకుంటున్నాడు. అందుకని ఎవడి మాట ఎవడు వింటల్లా. ఇది ఒక్కటి చాలండి మనిషి జీవితం సర్వనాశనం అయిపోవడానికి. చావుకు సిద్ధమైన వాళ్ళు కూడా నా మాట చెల్లలేదేమని కొట్టుకొని చచ్చిపోతుంటారు. ఏమిటి నీ మాట చెల్లేదు? అసలు అర్థం ఉందా? ఎందుకు వచ్చావు? దేనికోసం ఎదురు చూస్తున్నావు? చివరికి కాటికి కాళ్ళు చాపి కూడా నీలో ఇంత వాస్తవాన్ని తెలుసుకోవాలనేటువంటి జ్ఞానం లేకుండా పోయిందంటే అది పశు ప్రవృత్తి కాక మామూలు ప్రవృత్తి ఎలా అవుతుందండి? అందుకని శాస్త్రాలు సరిగా చదివితే శాస్త్రాల్లో మహాత్ములు చీవాట్లు చెప్పు దెబ్బలు పెట్టారు. దాన్ని ఏం చేస్తారంటే ఈ పురాణ పండితులు దానికి పైన మసిపూసి మారేడుకాయ చేసి ఒకటి ఉంటే ఇంకోటి చెప్తుంటాడు. ఒక దీపం వెలిగించు స్వర్గానికి పోతావు. ఒక దీపం వెలిగిస్తే స్వర్గానికి ఏమన్నా అర్థం? మన బుద్ధికి తగ్గట్టే వాళ్ళు చెప్పేవి కూడా అట్టాగే ఉన్నాయి. మనకు అవి బాగుంటాయి. ఎందుకంటే వీడు పోడు చావడం తెలుసు. ఆ చెప్పేవాడు పోడు, వీడు పోడు, ఎవడు పోడు. ఎందుకంటే ఇద్దరు ఎడుస్తూనే ఉన్నారు, ఇంకెక్కడికి పోతారు. కాబట్టి అసలు సత్యాన్ని వినటానికే చాలా భాగ్యం ఉండాలి, సంస్కారం ఉండాలి, ధైర్యం ఉండాలి, కనీసం మనిషిగా బ్రతకగలిగి ఉండాలండి. ఇవేమి లేని వాడికి ఈ శాస్త్రాలు ఏం లాభం లేదు, వేస్ట్. పనిచేయవు. వాళ్ళు దీనికి పనికిరారు. అది చెప్పాల్సిన విషయం. అంతేగాని ఇవి వాడికి పనికిరావని కాదు, వాడు దేనికి పనికిరాడు చివరికి. కాబట్టి
సారాంశం ఏంటంటే వాస్తవాన్ని స్థిరచిత్తంతో మన ఆలోచన పరిధిని మన మన అద్దాలు తీసేసి చూడాలండి. వాస్తవమైనటువంటి దర్శనం, వాస్తవంగా దర్శనం చేసే స్థితి కనీసం రావాలంటే దానికి సంస్కారం ఉండాలి మొట్టమొదట. అది విషయం. సచ్చరిత్ర చదవడానికైనా, ఏ సద్గ్రంథం చదవటానికైనా, ఏ మహాత్ముడి దగ్గర దర్శనం చేయాలన్నా, వాళ్ళతో సంభాషించాలన్నా ఆ పరమ ఉత్కృష్టమైన వాటన్నిటికీ కూడా మొట్టమొదట అర్హత అనేది ఒకటి ఉండాలి. అందుకోసమే ఇది అందరికీ అందదు. శ్రీకృష్ణుడు ఉద్ధవునితో సద్గురువు నా రూపమే అని చెప్పాడు. ఇటువంటి సద్గురువులను భక్తితో ప్రేమతో భజించాలి. దీనినే అనన్య భక్తి అంటారు. శ్రీ సాయి చరితాన్ని వ్రాయాలని నా అంతరంగంలోని కోరిక కలిగింది. సరే, ముందుకు పోయే ముందు ఒక్కసారి మనం ఏం వదలటానికి వీల్లేదు. ఇవి మనం జనరల్గా తీసుకుంటే ఇట్ డజంట్ మేక్ ఎనీ సెన్స్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమిటి, ఇటువంటి సద్గురువులను శ్రీకృష్ణ పరమాత్మ ఏం చెప్పాడు ఉద్ధవునితో? సద్గురువు నా రూపమే అని చెప్పాడు. మరి సద్గురువు అంటే సత్, సత్ సామాన్యము, చిత్ సామాన్యం అంటారు వేదాంతంలో. సత్ ఏది ఎప్పుడు ఉంటుందో అది తేలిక అర్థమవుతుంది మనకి. ఏది ఎప్పుడు ఉంటుందంటే భూత భవిష్యత్ వర్తమాన కాలాలు లేకుండా ఏది ఉందో. కాలం దేని నుంచి వస్తుంది చెప్పండి అసలు? కాలం మనం డిఫైన్ చేస్తున్నాం కదా. కాలము మన మార్పు అనే దాన్ని బట్టి కాలం సెట్ అవుతుంది. అసలు మార్పు లేదనుకోండి, కాలం ఏముంటుంది? అర్థం కాలేదు. ఉదాహరణ తీసుకుందాం. గాఢ నిద్రలో మార్పు ఉందా అంటే నీకు తెలుస్తూ, ఊళ్ళో వాళ్ళకి తెలిసింది కాదు, మన అనుభవంలో ఉందే మంది కదండి. ఊళ్ళో వాళ్ళు తింటే మనకు కడుపు నిండుతుందా? మనకి గాఢ నిద్రలో మార్పు లేదు, కాలము లేదు అక్కడ. జననం ఒక మార్పు అండి. ఈ స్థితి ఒక మార్పు, జీవితం ఒక మార్పు, మరణం ఒక మార్పు. నిజానికి జననమే, అన్ని మరణాలే వాస్తవానికి చెప్పాలంటే. మార్పే కదా, మార్పే మరణం అని చూసాం కదా మనం. కాబట్టి దానికి అవ్వల ఉన్నది కాలము, అది దానికి అవ్వల ఉన్నది సత్యము. దేనికి అవతల ఉన్నది అంటే మార్పుకి అవతలండి. మార్పు దేనిని ఎఫెక్ట్ చెయ్యదో అది, దానికి సత్ అని పేరు. అది సద్గురువు అంటే దానిని దర్శించి తాను అదై ఉన్నవాడు సద్గురువు. కాబట్టి శ్రీకృష్ణుడు ఉద్ధవునితో సద్గురువు నా రూపమే అంతే. శ్రీకృష్ణుడు రూపం అదే, సద్గురువు రూపం అదే, జ్ఞాని రూపం అదే. ఇన్ని రూపాలే ఉన్నది ఒకటే. అటువంటి సద్గురువును భక్తితో ప్రేమతో భజించాలి. అంటే అప్రయత్నముగా నీ సహజ స్థితి యందు నీవు రమిస్తూ ఉండటమే నిజమైనటువంటి భజన. అంతేగాని మనం సామాన్యంగా లోక సహజంలో చూసేటువంటిది మాత్రం పరిపూర్ణం కాదది. ఏమైనా పరిపూర్ణం కాదు, నువ్వేటో చెప్తావు అనొచ్చు. మరి వాళ్ళ జీవితాలు ఎట్లా ఉన్నాయని నా ప్రశ్న, నెక్స్ట్ ప్రశ్న. భజన చేస్తున్నప్పుడే వాడికి 16 రకాల ఆలోచనలు ఉంటాయి. ఇంకేం భజన? మరి అసలు డెఫినేషన్ తీసుకోండి. ఏదైతే కాలమును దాటి, మార్పును దాటి అవ్వల ఉన్న సత్యమునందు తాను రమిస్తున్నప్పుడు, ఆఫ్టర్ ఆల్ నీ ఎరుక లేకుండా నువ్వు గాఢ నిద్రలో ఉంటేనే సుఖంగా ఉందని చెప్తుంటే అక్కడ సుఖం లేదని చెప్పేదా? అసలు ఎట్లా చెప్పగలవు? అక్కడ సుఖం ఉందనేది నీ అనుభవంలోనే ఉంది. ఇది ఇంకా నీకు ఎరుక లేదు. ఆ స్థితి నీకు ఎరుక ఉంటుంది. ఎరుకలో ఉండి దానిని దివ్య అనుభూతిని పొందుతున్నప్పుడు నీ అనుభవంలో ఉన్నదే. గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఇంత సుఖాన్ని అనుభవిస్తున్నప్పుడు దాంట్లో ఇంకెంత సుఖం ఉంటుందో ఊహించు. కాబట్టి అది భక్తితో భజించడం అంటే అది. దీనినే మళ్ళీ వెంటనే చూడండి, దీనినే అనన్య భక్తి అని అంటారు. అనన్యం అంటే రెండవది లేదు. ఇప్పుడు భజన చేసేప్పుడు వాడు అనన్యం లేదా? అనన్యం ఏంటి? 1,90,000 ఉన్నాయి భజన చేసేవాడికి. పక్కన హార్మోనియం వాడు ఏ శృతిలో పాడుతున్నాడా,
నెక్స్ట్ పాట ఎవరు పాడాలి, నా పాట ఇంకెంతసేపు ఉంటుంది, అసలు ఈ ప్రోగ్రాం ఎంతసేపు ఉంటుంది, దీనికి ఏమైనా దండిగా ఇస్తారా లేదా, లేకపోతే వాడెందుకు వస్తాడు. యూ హ్యావ్ టు పే ఫర్ ది భజన్. దట్ ఈస్ ద భజన్ వాట్ వీఆర్ డూయింగ్ నౌ. కాబట్టి ఎంతమంది ప్రేక్షకులు వచ్చారు, ఎవరు బాగా, సంసారం అంతా ఉంటే దాన్ని భజనని ఎట్లా అంటావు స్వామి. అసలు వాడికి ఇసుమంత సౌఖ్యం ఎక్కడుంది అసలు దాంట్లో. దాన్ని తనను తాను మర్చిపోయి, ప్రపంచాన్ని మర్చిపోయి ఆలాపన చేసి పాట పాడి ఏకంగా తాను మిగలాలి అక్కడైనా కూడా అనన్యమేనండి. అన్యం ఉంటే అది భ్రష్టత్వమే. రెండవది ఉందా, క్లోజ్. రెండు సంసారం, ఏకం పరమాత్మ, ఇంతే లెక్క. ఈ లక్ష చెప్పండి, కోటి చెప్పండి, అది మంచా చెడా అనే ప్రశ్న కాదు. ఎంత సంసారం ఉంది ఆ భజనలో కూడా, బోలెడు సంసారం ఉంది. వాడి మీద వీడి పోటీ, వీడి మీద వాడి పోటీ, వాడంటే వీడికి పడదు, వీడంటే వాడికి పడదు. కాబట్టి ఇట్స్ నాట్ ది ఎక్స్టర్నల్ మీనింగ్ అండి. అందుకోసమే యథాతథంగా చూస్తే ఏం అర్థం కాదు, గందరగోళం. కాబట్టి ఇక్కడ చెప్తున్నది ఏంటంటే, ఇటువంటి సద్గురువులను భక్తితో ప్రేమతో భజించాలి. దీనినే అనన్య భక్తి అని అంటారు. శ్రీ సాయి చరితాన్ని వ్రాయాలని నా అంతరంగంలో కోరిక కలిగింది. శ్రవణయోగ్యమైన తమ లీలలను సాయి అత్యద్భుతంగా నా చేత వ్రాయింపజేశారు. నాకు ఉత్పత్తి, జ్ఞానం, రచన అర్హత లేకున్నా పామరుణ్ణైన నాకు స్ఫూర్తినిచ్చి భక్తులను జాగృతం చేయటానికి నా ద్వారా ఈ గ్రంథాన్ని రచింపజేశారు. విషయాలను సేకరించు అని నా వంటి అజ్ఞానికి వారు ఆజ్ఞ ఇచ్చినప్పుడే నా అల్ప ప్రజ్ఞ జ్ఞాన సంపన్నమైంది. గంభీర స్వభావులైన సాయి భక్తులను ఉద్ధరించడానికి తమ కథ సంగ్రహాన్ని అందిస్తారని నాకు ధైర్యం కలిగింది. లేకపోతే ఈ వాగ్విలాసానికి నేను సాహసించగలనా? సాయి చరిత్ర రూపంలో ఉన్న ఈ చరితామృత రసం సత్పురుషుల చరణ ప్రాసాద పాయసం. శ్రీ సాయి సచ్చరిత రూపంలో ఇది భక్తులకు అమృతపు చలివేంద్రం. భూతాపాన్ని నివారించే సాయి కృపను యథేచ్ఛగా సేవించండి. అది భవతాపాన్ని, ఈ భవసాగరం ఉంది కదా, ఈ భవతాపాన్ని నివారించే సాయి కృపను యథేచ్ఛగా సేవించండి. ఇది చరిత్ర కాదు. దిస్ ఇస్ నాట్ హిస్టరీ. ఇది చరిత్ర కాదు. ఎందుకని కాదంటే ఇది ఏ కాలంలో అయినా సత్యం అండి. చరిత్ర అనేది హిస్టరీ, గడిచిపోయింది కదా. శ్రీకృష్ణదేవరాయలు ఇప్పుడు ఉన్నాడా? లేడు. దట్ ఈస్ హిస్టరీ. కానీ సాయి సచ్చరిత్రలో చెప్పిన అంశం ఎంతకాలం మానవ కోటి ఉంటుందో అంతకాలం ఈ విషయం ఈజ్ వెరీ మచ్ రిలేటెడ్. ఇది లేకుండా అసలు వాడి జన్మ వృధా. వాడు కనీసం ప్రశాంతంగా కూడా బ్రతకలేడండి మనిషి. మన అనుభవంలో ఉన్నదే, మనం వేరే ఎగ్జాంపుల్ తీసుకోకర్లేదు. ఇది అర్థం కాకుండా, అర్థం అవటం అంటే శ్రవణం కాదు, మనసులో ఉండటం కాదు, ఆచరణలోకి రాకుండా సస్తే ప్రశాంతత రాదు. ఈ భగవంతుడు ఒళ్ళో కూర్చున్నా, చంకనెక్కినా, భుజానెక్కినా రాదు. దగ్గర మేము పక్కనే ఉన్నామండి, ఎదురే ఉన్నామండి, మేము అక్కడ, ఇవన్నీ కాదండి. ఈజ్ ఇట్ యువర్ ఎక్స్పీరియన్స్? దట్ ఈస్ కాల్డ్ మిస్టిసిజం. అనుభవం. అది నీ అనుభవం అయిందా? ఎస్. ఏ మాట అక్కర్లేదు. కాబట్టి ఇది చరిత్ర కాదు, సాయి సచ్చరిత్ర కాదు. దిస్ ఈస్ ది రియాలిటీ. ఇది చంద్రకాంతం. సాయి కథామృతాన్ని స్రవింపజేస్తుంది. దప్పిక కొని ఉన్న సాయి చకోరులు మనసారా సేవించి తృప్తులవుతారు. ఇక ప్రేమికులైన శ్రోతలు ఏకాగ్ర మనస్సుతో ఏ సందేహాలు లేక కలి మలాన్ని దహనం చేసే సాయి యొక్క పావన కథను వినండి. ఒకసారి సాయి యందు అనన్య నిష్ట కుదిరితే ఆ భక్తుల కష్టాలు, అరిష్టాలు అన్నీ తొలగి వారి అభిష్టాలు తీరుతాయి. ఈ విషయంలో సాయి యొక్క భక్త వాత్సల్యాన్ని తెలియచేసే ఒక వృత్తాంతాన్ని శ్రోతలు శ్రద్ధగా
వింటే మనసుకు ఆనందం కలుగుతుంది. శ్రద్ధగా మనసు పెట్టి ఈ అభినవ కథను వినండి. దయాపూర్ణమైన గురుమాత గురించిన అనుభవం కలుగుతుంది. ఇది చాలా చిన్న కథ అయినా దీనిలోని అర్థం ఎంతో జ్ఞానం ఉంది. ఒక గడియసేపు శ్రద్ధగా వింటే కష్టాలు తొలగిపోతాయి. అహ్మద్నగర్లో దాము అన్న కాసార్ అన్న పేరుతో సుఖంగా ఉన్న శ్రీమంతుడైన భక్తుడు సాయి పాదాలయందు ప్రేమ కలిగి ఉండేవాడు. దాము అన్న ఆ పరమభక్తుని కథను శ్రవణం చేస్తే ఆనందం కలుగుతుంది. సాయి యొక్క భక్త రక్షణ తత్పరత ప్రత్యక్షంగా కనిపిస్తుంది. శ్రీరామనవమి వార్షికోత్సవంలో 2 పెద్ద క్రొత్త పతాకాలను షిరిడీ గ్రామంలో ఊరేగించటం అక్కడ వారికి తెలుసు. వానిలో ఒకటి నిమోన్కర్ది, రెండవది దాము అన్నది. ఈ నియమం అనేక సంవత్సరాల నుండి భక్తి ప్రేమలతో ఆగకుండా సాగుతూ ఉంది. దాము అన్నకు 2 భార్యలు ఉన్న పుత్ర సంతానం కలగలేదు. సాయిబాబా ఆశీర్వాదంతో పుత్రరత్నాలు పొందాడు. అప్పుడు శ్రీరామనవమి ఉత్సవానికి పతాకాన్ని సమర్పిస్తానని మొక్కుకున్నాడు. అప్పటి నుండి ప్రతి సంవత్సరం పతాకాన్ని ఊరేగించటం ఆరంభమైంది. వడ్రంగి కోండియా ఇంటి వద్ద పతాకం ఊరేగింపుకు సిద్ధమై అక్కడి నుండి వాయిద్యాల మ్రోగింపుతో పతాకాలను ఊరేగింపుకు తీసుకొని వెళ్ళేవారు. అది కోండియా అంటే మనకి సుమారుగా ఈ విఠల్ మందిరం లైన్ నుంచి ముందుకెళ్తే రైట్ సైడ్ ఉంటుందట ఆయన ఇల్లు. పొడవైన ఆ పతాకాలను మసీదు పైన 2 వైపులా కట్టేవారు. ప్రతి సంవత్సరం ఆ మహోత్సవ సమారంభం జరుగుతుంది. అప్పుడు అక్కడికి వచ్చే ఫకీర్లకు తృప్తిగా భోజనం పెట్టేవారు. ఈ రీతిగా రామనవమి దాము అన్నా సేట్ జరిపించేవాడు. ఆ దాము అన్నా కథ ఇప్పుడు శ్రోతలకు మనవి చేస్తాను. శ్రద్ధగా శ్రవణం చేస్తే సాయి యొక్క సామర్థ్యం విదితమవుతుంది. ముంబై నగరంలోని దాము అన్నా స్నేహితుడు 2 లక్షలు లాభం వచ్చే వ్యాపారం ఉంది. అది మొదలైంది. మన మనోభావాలను చెప్తున్నారండి. ఇది ఇక్కడి నుంచి బోధ ప్రారంభమవుతుంది. ఏమిటది? ముంబై నగరంలో దాము అన్న స్నేహితుడు ఒకడున్నాడు. 2 లక్షల లాభం వచ్చే వ్యాపారం ఉంది. ఇటువంటి లాభసాటి వ్యాపారం చేద్దామా అని ముంబై నుండి ఉత్తరం రాశాడు. నువ్వు నేను ఇద్దరం భాగస్వాములుగా చేరి చెరొక 1 లక్ష సంపాదించుకుందాం. అది నిర్భయమైన వ్యాపారం, భయమేం లేదు. వెంటనే జాబు వ్రాయి. ఇప్పుడు దూదిని కొందాం, దాని ధర వెంటనే పెరిగిపోతుంది. ఇప్పుడు ఈ అవకాశం ఉపయోగించుకోకపోతే తర్వాత మనం పశ్చాత్తాపడాల్సి వస్తుంది. ప్రాఫిటబుల్ బిజినెస్ గ్యారంటీడ్, డోంట్ వరీ. చెరొక 1 లక్ష సంపాదించుకుందాం, పెట్టుబడి పెడదాం, ఇద్దరం కలిసి చేద్దాం వ్యాపారం. ఈ సమయాన్ని జార విడుచుకోకు అని వ్రాయగా అన్నా మనసు కలవరపడింది. ఎవరి మనసు కలవరపడదండి? అప్పుడు 1 లక్ష రూపాయలంటే ఇప్పుడు సుమారుగా ఒక 10 కోట్లు అని చెప్పవచ్చు. నువ్వు 10 కోట్లు, నేను 10 కోట్లు సంపాదించుకుందామంటే ఎవడు సిద్ధపడితే చెప్పండి. అందరి ముందు అన్నీ ఆపేసి ముందు దాని సంగతి చూస్తారు. అతనికి తన స్నేహితునిపై గట్టి విశ్వాసం, పైగా మంచి విశ్వాసమైనటువంటి స్నేహితుడు, క్లోజ్ ఫ్రెండ్ అయినా ఏం నిశ్చయించుకోవాలో తోచలేదు. మరి 1 లక్ష రూపాయల వ్యవహారం ఇది, రూపాయి కాదు. ఆ రోజుల్లో అణాలు, కాసులు, అర్ధనాలు అనే రోజుల్లో 1 లక్ష రూపాయలు ప్రాఫిటబుల్ బిజినెస్ అంటే చిన్న విషయం కాదు. సరే, ఎంత ఫ్రెండ్ అయినా కూడా, ఎంత నమ్మకం ఉన్నా మరి డబ్బు వ్యవహారం కదా, వ్యాపారం చెయ్యాలా వద్దా, ఏమవుతుందో ఏమో అన్న సంశయంతో అన్నాకు చింత పట్టుకుంది. చేస్తే ఏమవుతుంది, మరి ఏదైనా అంతే కదండి మనకు కూడా. దాము అన్నా కూడా గురుపుత్రుడు బాబాకు ఉత్తరం రాశాడు. మరి సాయిబాబాను గురువుగా పెట్టుకున్నాడు కాబట్టి బాబా అనుగ్రహం, ఆశీర్వచనం చేత ఎంతో కాలం నుంచి పిల్లలు లేకపోయినా పుత్ర సంతానం కలిగింది. మరి గురువుగారిని అడిగి గురువుగారు ఏం చెప్తే చేద్దాం అనుకున్నాడు. మరి మాకు స్వతహాగా ఆలోచించే బుద్ధి లేదు, మీరే మాకు రక్ష, వ్యాపారం బాగానే ఉంది, చేద్దామని అనిపిస్తూ ఉన్నది. మళ్ళీ ఈయన ప్రపోజల్ కూడా చెప్పాడు, మీరు అనండి అని. కానీ దానిలో లాభం కలుగుతుందా లేక నష్టం కలుగుతుందా దయచేసి తెలియచేయండి, అంతేనండి అని మాధవరావుకు ఉత్తరం రాశాడు. ఆ ఉత్తరాన్ని బాబాకు చదివి వినిపించి వారి ఆజ్ఞను తెలియజేయమని. అది
శ్యామ ద్వారా శ్యామకు ఉత్తరం రాసి ఈ వ్యాపారం చేస్తే బాగానే ఉంది, చేద్దామని అనిపిస్తున్నది, మరి సాయిబాబా ఒక్కసారి అంటే ఏమో నేను ప్రారంభిస్తాను. ఈ విషయం చెప్తుంటే నాకు పులమ్మ గారి దగ్గర ఒక సంఘటన గుర్తొస్తుంది. అంటే మహాత్ములు ఏ విధంగా అభేదంగా ఉంటారనేది మనకు తెలుస్తుందండి. అమ్మగారు సందర్భంలో అంటారు, ఒరేయ్ మీరందరూ వచ్చి సలహా అడుగుతారు, ఎందుకో తెలుసా? ఇప్పుడు ఏదైనా సమస్య ఉందనుకోండి, మహాత్ముల దగ్గరికి వెళ్ళి మనం అడుగుతాం, ఎందుకు? ఏమండి పెళ్లి చేయమంటారా వద్దంటారా, ఇల్లు కొనమంటారా వద్దంటారా, వ్యాపారం చేయమంటారా వద్దంటారా అంటే మన ఉద్దేశం ఏంటి? వాళ్ళు చెప్పింది మనం చేయాలని కాదుట. అమ్మగారు చెప్తున్నారు ఒక సందర్భంలో, ఒరేయ్ మీరు నన్ను అడిగేది ఎందుకో తెలుసా? మీరు ఏది చెయ్యాలనుకుంటున్నారో దాన్ని నేను సమ్మతించాలని అడుగుతారు తప్ప తద్వ్యతిరేకంగా కనుక నేను చెప్పినట్లయితే మీరు ఎవరు వినరు. ఎంత సత్యం చూడండి. అందుకోసమే దాము అన్న ముందే ఒక చిన్న ముక్క కూడా వేస్తున్నాడు, ఇదేదో చేద్దామన్నది సాయిబాబా, మరి మీరు అనండి, రేపేరే తేడా వస్తే మిమ్మల్ని అడగటానికి, అంతే తప్ప చెయ్యాలా వద్దా నిజంగా సలహా అడగటం కాదు. మన మనసులో ఉంటుంది, ఇష్టం ఉంటుంది, అయిష్టం ఉంటుంది. అది అవునో కాదో తేల్చుకోవడానికి అడుగుతాం. సరే ఉత్తరం రాశాడు, మా వ్యాపారం బాగానే ఉంది, చేద్దామని అనిపిస్తున్నది, కానీ దీనిలో లాభం కలుగుతుందా లేకపోతే నష్టమా దయచేసి తెలియచేయండి అని మాధవరావు ఉత్తరం రాశాడు. ఆ ఉత్తరాన్ని బాబాకు చదివి వినిపించి వారి ఆజ్ఞను తెలియజేయమని. మరునాడు మధ్యాహ్నం ఉత్తరం మాధవరావు చేతికి అందింది. అతడు దాన్ని తీసుకుని వెళ్ళి మసీదులో బాబా పాదాల వద్ద ఉంచాడు. శ్యామ, ఏమిటి హడావిడి? ఇక్కడున్న ఈ కాగితం ఏమిటి అని బాబా అడిగారు. ఏమిటా హడావిడి, కాగితం ఏమిటి పెట్టావు పాదాల దగ్గర? బాబా, నగర్లో దాము సేట్ మిమ్మల్ని ఏదో అడుగుతూ ఉన్నాడు అని శ్యామ చెప్పాడు. ఏం రాశాడు, ఏం ఆలోచన చేస్తున్నాడు? చూడండి, బాబా మాటలు చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి. ఏం రాశాడు, ఏం ఆలోచన చేస్తున్నాడు? దేవుడిచ్చింది చాలదని అతడు ఆకాశాన్ని అందుకోవాలనుకుంటున్నాడు. సరే అతని ఉత్తరం చదువు అని బాబా అన్నారు. అంటే ఆ ఉత్తరం శ్యామ చదవక ముందే చెప్పారు సాయిబాబా. ఏదో దేవుడిచ్చిన దాంతో ప్రశాంతంగా కూర్చోలేకున్నాడా? ఏం రాశాడు, ఏం ఆలోచన చేస్తున్నాడు? దేవుడిచ్చింది చాలదని అతడు ఆకాశాన్ని అందుకోవాలనుకుంటున్నాడు. సరే ఆ ఉత్తరం చదువు అని అన్నారు బాబా. అక్షరాలు మీరు చెప్పిందే దాము అన్న ఉత్తరంలో ఉన్నది. దేవా, మీరు నిశ్చలంగా కూర్చొని భక్తులలో కలవరం లేపుతారు. వారు బాధపడుతుంటే వారిని మీ పాదాల వద్దకు రప్పించుకుంటారు. ఒకరిని స్వయంగా రప్పిస్తారు, మరొకరికి ఉత్తరాన్ని వ్రాయిస్తారు. ఉత్తరంలోని విషయాన్ని ముందుగానే చెప్పేశారు కదా, ఇక చదవటం ఎందుకు అని శ్యామ అన్నాడు. ఇక్కడ గమనించండి, ఇక్కడ స్టేట్మెంట్ శ్యామ అన్న భావం. మనం మాట్లాడే మాటలు ఇంచుమించుగా అలాగే ఉంటాయి, కానీ దాంట్లో ఏమాత్రం సత్యం ఉన్నదో ఒకసారి గమనిద్దాం. ఎందుకంటే మన భావనలో మార్పు రావాలండి. అవి రాకుండా ఊరికే చదివి ప్రయోజనం లేదు. ఏమంటున్నారు ఇక్కడ? బాబా, అక్షరాలా మీరు చెప్పిందే దాము అన్న ఉత్తరంలో ఉంది, అంతవరకు బాగానే ఉంది. ఇక్కడ చూడండి ఏమంటున్నారు 39వ దేవా, మీరు నిశ్చలంగా కూర్చొని భక్తులలో కలవరం రేపుతారు. ఏమన్నా దాంట్లో సత్యం ఉన్నదా? అసలు దాము అన్న వ్యాపారం చేయాలని ఆలోచించడానికి సాయిబాబా ద్వారకామాయిలో కూర్చోడానికి ఏ సంబంధం లేదు. అసలు అతని ఆశ అతని చేత అలా ఆలోచింపజేసింది. దానికి సాయిబాబాతో ఏం సంబంధం అండి? ఇది ఎందుకని దాన్ని పట్టి చూస్తున్నామంటే, మన జీవితంలో మనం ఇటువంటి పదాలను విచ్చలవిడిగా చాలా వాడతాం. ఎందుకో సాయిబాబా ఇట్లా చేస్తున్నారు, సాయిబాబా ఎందుకో ఇట్లా కష్టపెడుతున్నారు, పరీక్ష ఏమో, మనమే మళ్ళీ అది పరీక్ష అనుకోవటం. చూడండి, తేలిపోతున్నది ఇక్కడ. ఇప్పుడు ఎందుకంటే మనం థర్డ్ పర్సన్గా ఉండి దర్శనం చేస్తున్నాం కాబట్టి మనం గమనించడానికి అవకాశం ఉన్నది. ఎందుకో ఈసారి బాబా చాలా కష్టపెడుతున్నారండి. ఎంత దోషభూయిష్టం ఆ మాట. అసలు సాయిబాబా కష్టపెడతారా? ఇక్కడ చూడండి, మీరు నిశ్చలంగా కూర్చొని భక్తుల్లో కలవరం రేపుతారట. ఎందుకు లేపుతారంటే సరే సాయిబాబా వారు, ఇంకా చూడండి దారుణంగా, వారు బాధపడుతుంటే వారిని మీ పాదాల వద్దకు రప్పించుకుంటారు.
అంటే బాధ పెట్టి సాయిబాబా పాదాల దగ్గర రప్పించుకుంటారా? ఏం తేడా లేదు. మన భాషకి శ్యామ భాషకి ఎగ్జాక్ట్గా ఉంది. అందుకోసం మనకి తెలియాలని సాయిబాబా రాస్తున్నారు. ఎట్లా ఉందంటే ఇది, వాడెవడో ప్రశాంతంగా బతుకుతుంటే సాయిబాబా ద్వారకామాయిలో కూర్చొని పని కట్టుకొని వాడికి కష్టం కలిగించి వాడిని పాదాల దగ్గర లాక్కుంటారా? అలా ఉంది. సరే, ఒకరిని స్వయంగా రప్పిస్తారు, మరొకరి ఉత్తరాన్ని రాయిస్తారు. సరే, వాళ్ళ కష్టాలు తీర్చుకోవటం కోసం సాయిబాబా దగ్గరికి వస్తున్నారు, కానీ సాయిబాబాని ఉద్ధరించడానికి వస్తున్నామండి మనం సాయిబాబా దగ్గరికి. మరి 50 సంవత్సరాల వరకు సాయిబాబాని వచ్చి దర్శనం చేసిన వాళ్ళు ఎవరు లేరు. ఆ ఊరి పక్కన నానాసాబ్ డెంగలేను, కుశాల్ చంద్ సేట్ వీళ్ళు తప్ప. అంటే మన భావాలు మన మాటల్లో కనిపిస్తాయండి. పురుగు రాకపోయినా పరమాత్మకు వచ్చిన నష్టం లేదు. ఆయనకి భిన్నం, అసలు మన దృష్టే భిన్న దృష్టి. అందుకోసమే అసలు ఆ దృష్టిలోనే దోషం ఉంది. ఆ దృష్టి పెట్టుకొని చూస్తే అంత దోషపూరితంగానే కనిపిస్తుంటుంది. ఉన్నది ఒక్కడే 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 అని 10 సార్లు చెప్తుంటే ఎవరు రావాలి, ఎవరు పోవాలి? మనం సాయిబాబా దగ్గరికి, మనం సాయిబాబాను ఉద్ధరించడానికి వెళ్తున్నామా, మన కష్టాలు తీర్చుకోవడం కోసం పోతున్నామా? కొంచెం నిదానించి ఆలోచిస్తే మన భావంలో ఉన్న దోషం మనకే తెలిసిపోతుంది. సరే, ఒకరు వస్తారు, ఒకరు ఉత్తరం రాస్తారంటే ఎందుకు వస్తారు, ఎందుకు ఉత్తరం రాస్తారు? మన స్వార్థం కోసం, మన క్షేమం కోసం, మనకి మంచి స్థితి కోసం మనం వస్తాం అంతే. ఉత్తరంలోని విషయాన్ని ముందుగానే చెప్పేశారు కదా, ఇక చదవటం ఎందుకు అని శ్యామ అన్నాడు. బాబా చెప్తున్నారు చూడండి ఇక్కడ. బాబా అంటున్నారు, అరే శ్యామ, చదువు, నా మాటే నిజమని ఎందుకు అనుకుంటావు? ఊరికో ఏదో తోచించి చెప్తుంటానంతే అని అన్నారు. నా మాటే నిజమని ఎందుకుంటావులే శ్యామ, చదువు, ఏదో నాకు తోచించి చెప్తుంటానులే అంతే అని అన్నారు. మాధవరావు ఉత్తరం చదవగా బాబా శ్రద్ధగా విని, చూడండి, బాధతో, ఇది ప్రాణం, ఈ ముక్క ప్రాణం మనకి. సాయిబాబా బాధపడుతున్నారండి. మనకున్నటువంటి మానసిక పరిస్థితికి, మన మానసిక దౌర్బల్యానికి, మనం ఈ ప్రపంచంలో అలుపు సెలుపు లేకుండా పరిగెత్తి ఆశకి అంతు పొంతు లేకుండా నిర్లజ్జగా కోరే కోరికలకి సాయిబాబా బాధపడుతూ ఉన్నారు. సచ్చరిత్ర ప్రమాణం, నోరెత్తడానికి వీల్లేదు. మనం ఇక్కడ ఏం చేస్తున్నారు? అంతా శ్రద్ధగా విన్నారు, ఏం రాశాడా అని. విని బాధతో సేటుకి మతిపోయిందన్నారు. మతిపోయింది, దిమాగ్ ఖరాబ్ అయిపోయింది వీడికి. నీ ఇంట్లో ఏం లోటు ఉంది? ఉన్న సగం రొట్టె చాలు. ఒక్క దాముకు చెప్తున్న మాట కాదండి, మన అందరికీ సాయిబాబా చెప్తున్నటువంటి మాట. ఏం అలుపు సలుపు లేకుండా చచ్చిపోతున్నావు పరిగెత్తి. నీ ఇంట్లో ఏం లోటు ఉందయా? ఉన్న సగం రొట్టె చాలు, లక్షల వెంట పడకు అని అతనికి ప్రత్యుత్తరం వ్రాయ్ అని చెప్పారు. సాయిబాబా చెప్పారు, రిప్లై రాయ్. ఏమని రాయాలి? సేటుకు మతిపోయిందని చెప్పారు. ఇది విని, నీ ఇంట్లో ఏమి లోటు ఉంది? ఉన్న సగం రొట్టె చాలు, లక్షల వెంట పడకు అని అతనికి ప్రత్యుత్తరం వ్రాయ్ అని చెప్పారు. ఆ జవాబు కోసం క్షణం ఎదురు చూస్తున్న దాము అన్న ఈ అటు ఇటు తిరుగుతున్నాడు, కాలుగాలిని పిల్లల్ని. ఎప్పుడు వస్తున్నా ఉత్తరం, ఎప్పుడు సాయిబాబా ఓకే అనగానే దూకేయాలి మనం అని ఎదురు చూస్తున్నాడు. అది అందగానే దాని తక్షణం చదివాడు. అందులోని విషయాన్ని తెలుసుకుని సేటు నిరుత్సాహపడ్డాడు. మన బ్రతుకుల్లాగానే కనిపిస్తున్నాయి. అమ్మగారు చెప్పింది సరిపోలే. ఇక్కడ సేటు ఉత్తరం రాసిన దేనికి? ఈ సమాధానం కోసమా? ఈ సమాధానం ఇస్తాడు అసలు రాసేవాడు కాదేమో. ఆయన ఉద్దేశం అంటే, ఏం పర్వాలేదు బిడ్డ, నేనున్నాను, నీ కోరికలన్నీ తీరుస్తాను, నీ గొంతమ్మ కోరికలను నువ్వు కోరుకుంటూ కూర్చొని, లక్షకి లక్ష ఏమిటి 10 కోట్లు ఇస్తానని చెప్పి రాస్తే సంతోషపడేవాడు. నా బోటిగాడి బ్రతుకంతా బయటపడతా ఉంది. ఇదే ఇంతకన్నా ఏమని చెప్పండి మన బ్రతుకుల్లో. సాయిబాబాని పూజ చేస్తున్నామంటే, సాయిబాబా వార్త చెప్తున్నారంటే, బిడ్డ అట్లా కూర్చో, కోటాను కోట్లు నీ మీద కురిపిస్తా. అసలు ఏమాత్రం నిర్లజ్జగా మనకు వస్తాయి భావాలు. ఇదే కనిపిస్తూ ఉంది ఇక్కడ. నిరుత్సాహపడిపోయాడు, నీరు గారిపోయాడు అసలు.
అతని ఆశా వృక్షం పడిపోయింది. అప్పటికి ఆశ కాస్త అది వృక్షం అయిపోయింది. దానికి సమయం కూడా సమయం కావాలా పాడా. వృక్షం ఓడలేసుకుపోయింది. మన ఆలోచనని మొత్తం బయట పెడుతున్నారండి సాయిబాబా ఇక్కడ. అతని మనోరథపు దుర్గం కూలిపోయింది. అప్పటికే మనోరథం దుర్గం అయిపోయింది. అది అంటే పెద్ద కోట అయిపోయింది, అది కూలిపోయింది. వృక్షం అయిపోయింది, అది పడిపోయింది. దుర్గం అయిపోయింది, కూలిపోయింది. ఇవన్నీ కూలిపోయి రాలిపోయేవే. ఇప్పుడు 1,00,000 సంపాదించి 6,00,000 వడ్డీకిచ్చి, ఓహో ఈ ప్లాన్ చూడండి. ఇప్పుడు 1,00,000 సంపాదించి 6,00,000 వడ్డీకిచ్చి త్వరలో లక్షాధికారిని షావుకారు అయిపోయి నగరంలో సుఖంగా ఉంటాను. నా బోటిగాడి మనస్సు 70 mm చక్కగా కనిపిస్తా ఉంది. ఎన్న సిగ్గు రావాలి అని అతడు తనలో నిర్మించుకున్న మనోరాజ్యాలు అక్కడికక్కడే కరిగిపోయాయి. ఈ ప్లాన్లు నేస్తున్నాడు. లక్ష లాభం వచ్చిందనుకోండి, మళ్ళీ ఆ 1,00,000 వడ్డీకి ఇస్తే వస్తున్నారు. అది 6,00,000 విడిగా పెట్టి సేఫ్టీ 6,00,000 వడ్డీకి తిప్పి దాని మీద కోటీశ్వరుడు అయిపోయి తర్వాత లక్షాధికారి అయిపోయి షావుకారు అయిపోయి నగర్లో సుఖంగా ఉంటాను. ఇది అందుకు మనకి సాయిబాబా కావాలి. ఈయనకి నమస్కారం చేయాలి. అసలు ఉన్నది ఉన్నట్టు మన ముందు పెడుతున్నారండి అని. బాబా ఇలా చేశారేమిటి అని దామోన్న అత్యంత నిరాశ పొందాడు. అరే ఇట్లా చేశారంటే సాయిబాబా అసలు మొత్తం సౌదాలు మొత్తం కూల్చిబారేశారు సాయిబాబా. అడగకున్నా ఉన్నా బాగుండేది, ఏదో చేసుకుంటే తిప్పలు పడేవాడిని. అడిగి కాదన్నారు. ఇప్పుడు ఇవి చెయ్యాలంటే ఇదో టెన్షన్. అసలు ఉత్తరం వ్రాయటం అదే చెప్తున్నాడు. అసలు ఉత్తరం వ్రాయటం పొరపాటైంది. వారే అసలు సూపర్ అండి. అసలు ఉత్తరం మన నాబొట్టుగాడి మనసులో ఉన్న ఆలోచన మొత్తం సుస్పష్టంగా సచ్చరిత్రలో కనిపిస్తారు. అసలు ఉత్తరం రాయటం పొరపాటైంది. తన మంచిని తానే పాడు చేసుకున్నాడు. చూస్తూ చూస్తూ వడ్డించిన విస్తరిని తానే తన్నుకున్నట్లుంది. అబ్బా కళ్ళతో చూడటానికి ఆనందంగా ఉంది. అంటే ఎంత దిగజారిపోయింది నా. ఇటువంటి భావం ఉంటే అసలు వాడికి ఏం మనశ్శాంతి ఉంటుంది? సాయిబాబా దర్శనం కాదు, వెళ్ళి ఒళ్ళో కూర్చున్నా కూడా ఏం లాభం లేదు. వాడు శరీరం ఒళ్ళో వచ్చింది కానీ మనసు ఎక్కడో ఉంది కదా. కళ్ళతో చూడటానికి చెవులతో వినటానికి వ్యత్యాసం ఉంటుంది. అది కొంచెం మళ్ళీ సమాధానం పడుతున్నాడు. మళ్ళీ నెక్స్ట్ ప్రయత్నం. ఉత్తరం రాస్తే లాభం లేదు, కళ్ళతో వినటానికి చెవులతో వినటానికి వ్యత్యాసం ఉంటుంది. కనుక బాబా వద్దకు మీరు స్వయం వస్తే బాగుంటుంది అని. ఓహో, మాధవరావు కూడా సపోర్టివ్గా రాశాడు. సాయిబాబా ఒకటి రాయమంటే అది రాసి దానికి మళ్ళీ కొసమెరుపు కూడా అంటించాడు. ఏమిటది? ఇది ఇట్లా లాభం లేదండి, మీరు ఈ కళ్ళతో చూడటానికి చెవులతో వినటానికి వ్యత్యాసం ఉంటుంది, కనుక బాబా వద్దకు మీరు స్వయం వస్తే బాగుంటుంది అని మాధవరావు ఉత్తరంలో అలా సూచించాడు. ఆయన సాయిబాబా చెప్పింది రాసి వదిలేయాలా? మనం అట్లా వినమండి. సాయిబాబా చెప్పింది కూడా అందుకోసమే. కానీ ఈయన ఒక సూచన కూడా చేశాడు. ఇది ఈయనకే నిరుత్సాహంగా ఉన్నట్టుంది షాబా గారికి. అయ్యో పాపం ₹1,00,000 లాస్ అయిపోతున్నాడు, సాయిబాబా వద్దన్నాడు పాపం. సరే ఇట్లా లాభం లేదులండి, ఒక చిన్న సలహా ఇస్తున్నాను, మీరు రండి డైరెక్ట్గా. దాని ప్రకారం బాబా వద్దకు వెళ్ళటం మంచిదేమో. ఏది ఆయన చేసిన సూచన ప్రకారం తనకు అదే శుభప్రదమేమో. బహుశా బాబా అనుమతినివ్వవచ్చు. మనం వెళ్ళి కొంచెం రిక్వెస్ట్ చేద్దాం సాయిబాబాని. ఎదురుకుండా కనిపిస్తే మనసు మారదు సాయిబాబాది. మన మనసులో ఉన్న అదంతా కూడా సాయిబాబా పూస్తామండి. ఇది గోల. అందుకని అసలు సాయిబాబా మనకు కనిపించడం. అసలు ఆయన చెప్పేది మనం వినిపించుకోం. ఎంతసేపు మన ధోరణే మన గోలే తప్ప అసలు ఆయన ఏమి చెబుతున్నాడా వినేందుకు ఎవడు సిద్ధంగా. సాయిబాబా అదే చెప్పారు, ప్రతి వెధవా వచ్చి నా పాద నమస్కారం చేస్తాడే కానీ చెప్పితే విని చచ్చేవాడు ఒక్కడు లేడని చెప్పింది ఊరికే చెప్పారండి సాయిబాబా. సరే బహుశా బాబా అనుమతినివ్వవచ్చు, వీడి గోల వీడిదే, అది ఎట్లా పట్టుకురావాలి, ఆ 1,00,000 సంపాదించాలి అని ఆలోచించుకుని అన్న షిరిడి వచ్చాడు. సాయికి సాష్టాంగ ప్రణామం చేసి, ఇక చూసుకోండి మనకే జుగుప్సగా అనిపిస్తుంటుంది. ఈ నమస్కారాలు, దండాలు, దశకాలు, ఈ డప్పులు, డమారాలు, డ్యాన్సులు, ఈ దండలు, ఇవన్నీ దీటి వెనకాల ఏముందిట? ఇది సినిమా అయిపోయింది. ఈ సాష్టాంగ నమస్కారం చేసి వారి సమీపంలో కూర్చున్నాడు, దగ్గర కూర్చున్నాడు. వినయ విధేయతలు, భక్తి ప్రపత్తులతో కూర్చున్నాడు. ఈ వినయ విధేయతలు 1,00,000 మీదవి. కాకపోతే భయం ఏంటంటే సాయిబాబా కాదంటే చేస్తే 1,00,000 పోతుందేమో అనే భయం.
ఎప్పుడు సాయిబాబా తదాస్తు బిడ్డ అన్నారా, ఇక సాయిబాబా భగవంతుడే. మెల్లమెల్లగా వారి పాదాలు, ఇది కూడా సాయిబాబా సేవ చేస్తున్నాడు, మెల్లమెల్లగా పాదాలు పడుతున్నాడు. అస్సలు బాబాని అడగటానికి ధైర్యం చాలట్లేదు. ఎందుకు ధైర్యం చాల, మళ్ళీ వద్దంటారేమని భయం. అది అంతేగాని ధైర్యం చాలకపోతే ఉత్తరం ఎందుకు రాస్తాడు, ఇక్కడికి ఎందుకు పరిగెత్తుకు వస్తాడు? ఈ భయం వల్ల దేనికంటే లక్ష్య మీదండి వ్యవహారం ఇది. ఈ అడగడానికి ధైర్యం చాలట్లేదు, ఎక్కడ సాయిబాబా అడగగానే వద్దంటాడేమో అని భయం. బాబాకు బాబాకు లాభంలో భాగం సమర్పించాలని అతని మనస్సులో ఆలోచన కలిగింది. ఎంతకైనా నిర్లజ్జగా దిగజారిపోతామండి మనం. ఇది మన బ్రతుకు. దానికి సిగ్గు లజ్జ ఏముండదు, దిగజారిపోతాం. ఏం చేస్తున్నామంటే సాయిబాబాను కూడా సంసారంలో గుంజుతున్నాం. సూపర్గా ఉందండి కథ మాత్రం. సచ్చరిత్ర మొత్తం మీద అద్భుతంగా ఉన్న ఒక కథ బాగుంది. ఎందుకంటే మన బ్రతుకు బయటపడితే తప్ప బాగుపడే అవకాశం ఉండదండి. ఏదో స్వీట్ కొట్టేసుకొని మనం ఓహోహో అనుకున్నంత కాలం మనల్ని మనం వంచన చేసుకొని దుఃఖసాగరంలో మునిగిపోవడం తప్ప ఏనాటికి బయటపడతాం చెప్పండి. బాబాకు లాభంలో సగభాగం చూసుకోండి, ఇక 50% సాయిబాబాకు షేర్ ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. సమర్పించాలని అతని మనసులో ఆలోచన కలిగింది. సాయినాథ, ఈ వ్యాపారంలో నాకు సహాయం చేస్తే లాభంలోని కొంత భాగం మీ చరణాలకు సమర్పిస్తానని తనలో అనుకున్నాడు. ఇప్పుడు చూడండి ఎంతమంది సాయిబాబాకి షేర్ ఇవ్వాలని చూస్తుంటారు చూడండి. అది కండిషనల్ షేర్ అండి. తన దగ్గర ఉన్నదంటది కాదు, నేను ఇది చేస్తా దీంట్లో వస్తే, అంతేగాని తన దగ్గర ఉన్న డబ్బులు 50% ఇస్తున్నాడా, సమస్య లేదు. అమ్మా, ఈ వ్యాపారంలో నాకు సహాయం చేస్తే లాభంలోని కొంత భాగం మీ చరణాలకు సమర్పిస్తానని తనలో అనుకున్నాడు. సాయి చరణాలపై శిరస్సు నుంచి కొంతసేపు కూర్చున్నాడు. సంకల్ప వికల్పాలను, మనస్సు లక్షణం, అది సంకల్పం వస్తూ ఉంటుంది, వికల్పం వస్తూ ఉంటుంది, నానా గందరగోళం. సంసారం అంటే అదే, అత్యంత భయంకరంగా ఉంటుంది మనస్సు. ఏ క్షణం ఎప్పుడు ఎటుపోతుందో మనకు తెలియదు. ఈ మనసులో అలజడి, ఇంకా వాడికి ప్రశాంతత, ఆనందము, శాంతి ఎక్కడికి పోయినా రావు. ఇప్పుడు మరి ఎదురుకుంటాను కూర్చున్నాడుగా, సాయిబాబా ముందే కూర్చున్నాడుగా. జాగ్రత్తగా పట్టుకోవాలండి మనం. సాయిబాబా ముందు కూర్చొని సాయిబాబా పాదాలు పడుతున్నాడు, శిరస్సు సాయిబాబా చరణాల మీద ఉంచాడు. మనశ్శాంతి ఇసుమంత లేదు ఆయనకి. చెప్పండి ఎట్లా వస్తుంది? దాము అన్న మనసులో వ్యాపారం గురించిన ఆలోచన సాగింది. భక్తుడు అనేక రకాల కోరికలను కోరుకుంటాడు, అది వాడి పనే అది. కానీ తన నిజమైన శ్రేయస్సును తెలుసుకోడు. చీవాట్లు కదా, చెంప దెబ్బలు కొడుతున్నానండి సాయిబాబా. ఏమాత్రం కొంచెం సెన్స్ ఉన్న మనిషికైనా సరే సటకా తీసుకొని ఈ బగలు కొడుతున్నట్టుంది, చెప్పు తీసుకొని మూతి మీద కొడుతున్నట్టుంది. భక్తుడు అనేక రకాల కోరికలను కోరుకుంటాడు, కానీ తన నిజమైన శ్రేయస్సును తెలుసుకోడు. ఈ పనికి మాలినటువంటి వాటి వెనకాల పడిపోతాడే కానీ వాడి బ్రతుకును బాగు చేసేదాన్ని వాడు కోరటం కాదండి, తెలుసుకోట. అసలు తన శ్రేయస్సును తెలుసుకోడు. నిజమైన శ్రేయస్సు ఏమిటో వాడికి తెలియదు. గురువు ఒక్కడే శిష్యుని భూత భవిష్యత్ వర్తమానాల్లోని హితాన్ని తెలుసుకుంటాడు. ఒక గురువు గారు మాత్రమేనండి. ఆయనే పాపం నిజమైనటువంటి నిస్వార్థం. ఈ యావత్ విశ్వంలో ఎక్కడైనా నిస్వార్థం మిగిలి ఉందంటే ఒక్క గురువు దగ్గరే. ఆయనకేం అక్కర్లే, విన్నించి రాగే, అసలు ఏం అక్కర్లేదు. అన్నింటినీ ఎడంకాలతో తన్నే అవతల బారేశాడు. గురువు అంటే వాడు, ఎవడు పడితే వాడు కాదు. మిగతా బరువులండి. తనకి ఏది అక్కర్లేదు, తానే అంతా ఉన్నాడు. ఎన్నిసార్లు చెప్పినా ఇదే విషయం. ఆయనకేమిస్తాం అంటే ఈ పదం కూడా చాలాసార్లు వాడుతుంటాం ఎక్కొట్టడం కోసం, అది వేరనుకోండి. వర్తమానంలో హితాన్ని తెలుసుకుంటారు ఒక్క గురువేనండి. ప్రస్తుతం నీకు ఏది అవసరమో, ఏది విలువైందో, ఏది కోరదగిందో, ఏది పొందదగిందో ఒక్క గురువుకే తెలుసు. ఎవరైనా తమ మనోగతాన్ని ఎంత గుప్తంగా ఉంచినా సర్వాంతర్యాయమైనటువంటి సాయి సమర్థులు వారి అంతరంగంలో దాన్ని తెలుసుకుంటారు. ఎవరైనా సరే తమ మనస్సులోని విషయాన్ని సాయి చరణాలయందు ప్రేమతో మనవి చేసుకుని వారి యందు పూర్తి విశ్వాసంతో వారి అనుమతిని కోరితే సాయి
వారికి యోగ్యమైన మార్గాన్ని చూపుతారు. ఇది చాలా ప్రధానమైనది. మనం కోరింది కాదండి, మనకి ఏది యోగ్యమో మర్చిపోకూడదండి మా మాట. చాలా సందర్భాల్లో మనం అనుకునేది సాయిబాబా చేయలేదని బాధపడతాం. ఎందుకంటే అది మనకి యోగ్యము కాదు అని సచ్చరిత్ర ప్రమాణంగా మనకు తెలుస్తున్నది. నిజంగా మన సాయిబాబాని నమ్మి విశ్వసించి ఉన్నట్లయితే మనకి తెలియదు కదా అయోగ్యం, ఏది యోగ్యమైంది, ఏది నాకు ప్రమాదకరమైంది మనకి తెలియదుగా. తెలిస్తే సాయిబాబాని అడగడం ఎందుకు, చేసుకోవచ్చుగా. మరి సాయిబాబా మనం ఏదడిగినా సరే చూడండి, ఎవరైనా సరే తమ మనస్సులోని విషయాన్ని సాయి చరణాల యందు ప్రేమతో మనవి చేసుకొని వారి యందు పూర్తి విశ్వాసంతో వారి అనుమతిని కోరితే, ఇది కండిషన్, కోరితే వారికి సాయి యోగ్యమైన మార్గాన్ని చూపుతారు. అది వారికి ఏది క్షేమమో, ఏది శ్రేయస్సు కలిగిస్తుందో దాన్ని చూపిస్తారు. ఇది వారి వ్రతం, సాయిబాబా వ్రతం అటండి. భక్తులందరికీ ఇది తెలుసు. వారు అనన్య శరణాగతులైన భక్తుల ఆపదలను నివారిస్తారు. అది మనం కోరినవి ఇవ్వటం కాదండి, మన ఆపదను నివారిస్తారు. దానివల్ల ఏం కొంప కొల్లేరవుతాం మనకు తెలియదు కదా. గురువే నిజమైనటువంటి మాతా పితలు, వారే మనకి నిజమైనటువంటి తల్లిదండ్రులు. అనేక జన్మల నుండి పోషించి రక్షించేవారు గురువు. మనకి ఇప్పుడు తెలిస్తే తెలియవచ్చు సాయిబాబా, ఎందుకంటే మనకు గతం గుర్తులేదుగా. మనకి 10 రోజుల క్రితం జరిగిన విషయం మనకు గుర్తుండదు. కాబట్టి జన్మల నుండి మనల్ని పోషించి రక్షిస్తూ మనల్ని సంస్కరిస్తూ ఉద్ధరణ చేసేటువంటిది ఒక గురువే. గురువే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, చేసేవారు చేయించేవారు వారు ఒక్కరే. బిడ్డ మధుర పదార్థాలను కోరితే తల్లి చేదు ఔషధాన్ని తాగిస్తుంది. బిడ్డ ఏడ్చి గోల చేసిన తల్లి ప్రేమ మారదు. ఔషధంలోని చేదు జబ్బును నయం చేస్తుందని బిడ్డకు తెలియదు, అందుకు ఏడుస్తుంది. ఏది మంచిదో తల్లికే తెలుస్తుంది. అన్న బాబాను భాగస్వామిగా చేసుకున్నా బాబా దానికి లోబడతారా అంటే ప్రలోభపడతారా? దానికి ఆయనకే లోభం ఉందా? దానికి ఏమన్నా లోబడతారా? లేదు. వారి ప్రేమ ఏ లాభము ఆశించనిది. అది లాభం కోసం సాయిబాబా చేయరండి. మన శ్రేయస్సు అయితే, మనకి యోగ్యమైతే దాన్ని గ్రాంట్ చేస్తారు, లేకపోతే లేదు. వారెల్లప్పుడూ తమ భక్తుల హితంలో తత్పరులై ఉంటారు. ధన కనకాలను మట్టిలా భావించే వారికి వ్యాపారంలో భాగం ఎంతటిది? ఈ సత్పురుషులు కేవలం దీనజనులను ఉద్ధరించడానికే జగత్తులో అవతరిస్తారు. యమ నియమాది శమధమాది సంపదలున్నవారు మాయా మాశ్చర్యాది వికారాలనే దోషాలు లేనివారు కేవలం పరులను అనుగ్రహించడానికే జీవించేవారు సత్పురుషులు. దాము అన్న యొక్క భాగస్వామ్యం అనే ఆలోచన అతని మనస్సులోనే రహస్యంగా ఉండగా బాబా బయటికి ఏం సమాధానం చెప్పారో శ్రద్ధగా వినండి. జీవుల యొక్క భూత భవిష్యత్ వర్తమానాలు, వారి మనోగతాలన్నీ బాబాకు కరతలామలకం. భక్తుల యొక్క భవిష్యత్తు బాబాకు పూర్తిగా తెలుసు. సమయానికి సరిగ్గా వారు ఏ విధంగా హెచ్చరించారో వినండి. అపన్ నాహిరే బాపు కిసిమే, మేము ఎందులోనూ లేము బాబు, మేము ఎందులోనూ లేము బాబు అని బాబా ప్రేమగా వ్యాపారం సరి అయినది కాదని తమ అయిష్టతను సూచించారు. ఈ వ్యాపారం మంచిది కాదు నాయన అన్న లోపల సిగ్గుపడిపోయాడు. అది కనీసం ఆ స్థితిలో అన్న తెలిసింది. సిగ్గుపడిపోయాడు. బాబా మాటలను విని దాము అన్నాకు విషయం అర్థమైంది. ఓహో, ఇది లాభం కాదన్నమాట. అంటే ఆశ ఉధృతి తగ్గిందప్పటికీ మనసులోని సంకల్పాన్ని విడిచిపెట్టి దాన్ని పక్కన పారేశాడు. అధోవదనుడై మొహం దించుకొని, తల దించుకొని, అధోవదనుడు అంటే ఇట్లా సిగ్గుతో, అవమానంతో, బాధతో. రాజసంగా ఉంటే ఎలా ఉంటాం? ఇలా తల ఎత్తుకొని ఉంటాం. అవమానం జరిగినప్పుడు, సిగ్గుపడినప్పుడు ఇలా తల దించుకొని మొహం చూపించడం ఇష్టం ఉండదు. అధోవదనుడై ఊరికే కూర్చున్నాడు అంతే. ఏం చేయబుద్ధి కావటం లేదు. మనసు స్తబ్దమైపోయింది.
అతని మనస్సులో మరొక ఆలోచన కలిగింది. ఈ మనసుకి వేరే పని లేదు, పాట లేదు. మరొక ఆలోచన కలిగింది. ఈ మనస్సులోని సంకల్పాన్ని విడిచి మరొక ఆలోచన కలిగింది. ఏమిటది? బియ్యం, గోధుమల వంటి ధాన్యాలతో మరో వ్యాపారం చేస్తేనో అని. పత్తి వ్యాపారం ఎట్టయితే వద్దన్నారు కదా, సిగ్గుపడ్డాడు, బాధపడ్డాడు, తల ఉంచు కూర్చున్నాడు. ఇప్పుడు చూడండి, దేనికి సిగ్గుపడ్డాడు మనకు అర్థం కాల. ఇప్పుడు వాస్తవంగా మనకేమర్థం అవుతుందంటే, ఆ వ్యాపారం సాయిబాబా వద్దన్నారని దాంట్లో నష్టం వస్తున్నారని దిగులు పడ్డాడు. అది విషయం. లేకపోతే రెండో ఆలోచన ఇది రాదు అసలు. సాయిబాబా చెప్పింది వినిపించుకోవట్లా. చూడండి, ఒరే నీ ఇంట్లో ఉన్న రొట్టె ముక్కతో నువ్వు ప్రశాంతంగా కూర్చోలేవా అన్న మాట సస్సేమిరా అసలు మనసులోకి వెళ్ళాల. కాబట్టే వెంటనే బియ్యము, గోధుమల వంటి ధ్యానాలతో మరో వ్యాపారం చేస్తాను అని. దానికి బాబా ఇచ్చిన సమాధానం వినండి. 5 షేర్లు చొప్పున కొని 7 షేర్లు చొప్పున అమ్ముతావు అని చెప్పారు. పాపం సాయిబాబా నిజంగానే ఓర్పుకి మెచ్చుకోవాలండి. ఈయన ఆలోచనలు వస్తూనే ఉన్నాయి. సాయిబాబా చెప్తున్నారు సమాధాన్ని. ఒరే నాయన, ఏమిటి బియ్యమును గోధుమలు వ్యాపారం చేస్తావా? నువ్వు 5 షేర్లు చొప్పున కొని 7 షేర్లు చొప్పున అమ్మాల్సి వస్తుంది. అద్భుతమైన లాస్ ఇది. వారి మాటలను విని అన్నా మనసులో సిగ్గుపడిపోయాడు. ఏ సిగ్గుపడ్డాడు? సిగ్గుపడుతూనే ఉన్నాడు. మళ్ళీ ఆలోచనలు వస్తూనే ఉన్నాయి. సృష్టిలో ఎక్కడ ఏది సంభవించినా సాయి దృష్టిలో పడకుండా ఉండదు. కింద పైన ఇక్కడ అక్కడ అంతా వారికి అవగతం. ఇక్కడ దాము అన్న స్నేహితుడు, ఈయన వెయిట్ చేస్తున్నాడు. అన్నా వద్ద నుండి జాబు రాక ఏం చేయాలో తెలియక ఆలోచనలో పడ్డాడు. ఈయన టెన్షన్ అయింది. ఇంకా అన్న రాలేదు. ఎందుకంటే ఈయన షేర్ పెట్టుకుంటే ఆ లాభం నష్టం, ఒకవేళ నష్టం వచ్చినా షేర్ చేసుకోవచ్చుగా. మరి ఏదో ఉంది ఆయన ప్లాన్, ఎవరి ప్లాన్స్ వాళ్ళకు ఉన్నాయి. తర్వాత జరిగిన వృత్తాంతమంతా అతనికి దాము అన్న ఉత్తరం రాయిగా అతడు అది విని ఆశ్చర్యపోయాడు. ఎప్పుడెప్పుడు ఓకే రెడీ అంటాడని వెయిట్ చేస్తున్నాడు. ఈ విషయం అంతా రాసరికి ఆశ్చర్యపోయాట. ఎందుకు ఈయనకు ఆశ్చర్యం? ఎందుకు? కర్మగతి ఎంత విచిత్రం అని అనుకున్నాడు. చూసారా, ఈయన ఫిలాసఫీ ఈయనకు స్టార్ట్ అయింది. ఈ కర్మ యొక్క గతి ఎంత విచిత్రం అని అనుకున్నాడు ఫ్రెండ్. ఇక ఆయన భావ పరంపర ఎట్లా ఉందో, ఏం జరగబోతున్నదో మనకండి ఇదంతా కూడా. వాళ్ళ సంగతి వాళ్ళు ఎక్కడ ఉన్నారు ఇప్పుడు? వాళ్ళ గురించి అయితే మనం చదవక్కర్లా. వాళ్ళ జీవితాలు అయిపోయినాయి, వాళ్ళ కథ అంతా అయిపోయింది. ఇది మన బ్రతుకుల కోసం. మన దానికి ఇసుమంత భిన్నంగా ఏమాత్రం కనిపించట్లేదు, యథాతథంగా కనిపిస్తున్నది. సో విషయాన్ని జాగ్రత్తగా పరిశీలన చేసి వాస్తవాన్ని మన మనసుకు పట్టించుకొని మన జీవితంలో ఉద్ధరణ మార్గంగా పయనం చేయాలని సాయిబాబాని ప్రార్థన చేస్తూ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. జై సాయినాథ్ బాబా. శ్రీ గురుభ్యో నమః.